గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా గుంటూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టులు అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు పనులు ఒక్కొక్కటి పట్టాలెక్కుతున్నాయి. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంలో వాహనదారుల నిరీక్షణకు తెరపడనుంది. జగన్ పాలనలో ఆగిపోయిన నంది వెలుగు ఆర్ఓబీ పనులకు మోక్షం కలగనుంది. ఆర్ఓబీ నిర్మాణం పూర్తికి రైల్వే శాఖ నుంచి 35 కోట్ల నిధులు సాధించడంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సఫలమయ్యారు. త్వరలోనే నంది వెలుగు ఆర్ఓబీ అందుబాటులోకి రానుంది. దీంతో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయని స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆర్ఓబీ నిర్మాణ పనులు ఎందుకు ఆగిపోయాయి? ప్రస్తుతం పనుల పురోగతి ఎలా ఉంది? ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుంది? ఈ అంశంపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. గుంటూరులోని నంది వెలుగు ఆర్ఓబీ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. 2017లో అప్పట్లో ఇక్కడ ఆర్ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన పడింది. గుంటూరు నగరం నుంచి తెనాలి వైపు నంది వెలుగు వైపు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ ఆర్ఓబీని నిర్మించారు. ఈ రైల్వే గేటు పడుతున్న కారణంగా వాహనాల రాకపోకలకు అప్పట్లో తీవ్రంగా అంతరాయం ఏర్పడుతూ ఉండేది. ఈ కారణంగా వాహనదారుల సౌలభ్యం కోసం ఇక్కడ ఆర్ఓబీ నిర్మించాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరయ్యాయి. అలాగే మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయించాల్సి ఉంది. దానికి సంబంధించి అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో పనులు వేగంగా జరిగాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ను ఇవ్వని కారణంగా గుత్తేదారు పనులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 5 ఏళ్ల పాటు పనులు కేవలం 5% కూడా జరగనటువంటి దుస్థితి నెలకొంది. దీంతో అనుకున్న సమయం మేరకైతే ఈ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి కాకుండా మధ్యలో నిలిచిపోయింది. అయితే రైల్వే శాఖ మాత్రం తన వంతుగా చేపట్టాల్సిన పనిని, అంటే ట్రాక్ పైన వేయాల్సినటువంటి వంతెన పనులను రైల్వే శాఖ నిర్వర్తిస్తుంది. ఆ రైల్వే శాఖ తరఫున అయితే వాళ్ళ వరకు అయితే పని పూర్తి చేసినప్పటికీ కూడా మిగిలిన భాగం అంతా కూడా కేవలం పిల్లల దశలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకున్నారు. ఈ ఆర్ఓబీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి సంకల్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో మళ్ళా దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేశారు. ఈ వంతెన పనులను మళ్ళీ పట్టాలెక్కించి దాన్ని వేగంగా కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. జూలై, ఆగస్టు కల్లా ఈ ఆర్ఓబీని పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అయితే పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైల్వే గేట్ పడినటువంటి ప్రతిసారి కూడా దాదాపు 10 నిమిషాల వరకు కూడా వాహనాలను కూడా పూర్తిగా నిలిచిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఈ ఆర్ఓబీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే కనుక పాత గుంటూరు ప్రాంతం నుంచి తెనాలి వైపు వెళ్ళేటువంటి వాహనదారులు, ఆర్టీసీ బస్సులు అవన్నీ కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు, చాలా త్వరగా కూడా వెళ్ళిపోవచ్చు. గతంలో వైసీపీ హయాంలో పనులు ఆగిపోయిన సమయంలో అయితే ఈ ప్రాంతంలోకి రావాలంటే ఒక నరకాన్ని తలపించేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే వర్షం పడినప్పుడంతా కూడా మొత్తం గుంతలమయమైపోయి వాహనాలు కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉండేది. ఆ పనుల కారణంగా ఏర్పడినటువంటి గుంతలు అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది. ఇప్పుడు పనులన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్లైన్ కావడం, వేగంగా జరుగుతున్న పట్లయితే కూడా వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవలే ఈ ఆర్ఓబీ పైన సమీక్ష కూడా నిర్వహించి త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుంది, వాహనదారుల కష్టాలు తీరుతాయని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఆ మేరకు త్వరలోనే ఈ నంది వెలుగు ఆర్ఓబీ గుంటూరు నగర వాసులకు అందుబాటులోకి రానుంది. తద్వారా 10 ఏళ్లుగా పడుతూ లేస్తూ సాగినటువంటి ఆ పనులు పూర్తయి ప్రజలకు ఒక మంచి మౌలిక వసతుల సదుపాయం అయితే గుంటూరు నగరంలో ఏర్పాటు కానుందనే చెప్పాలి. కెమెరామెన్ ఎంఎస్9తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.